హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్కూల్ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ మ్యాథ్స్ టేబుల్స్ అండి. అవి ఇట్లా ఐస్ క్రీమ్ మాదిరి పుల్ల ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి, ఆ షేప్లో ఇట్లా వేసి దాని లోపల టేబుల్స్ వేయాలండి. అది ఇట్లా మా ఫ్రెండ్స్కి చేసిస్తున్నానండి. నేను ఫ్రెండ్స్ అంటే పెద్దవాళ్ళు అనుకునేరు, చిన్నపిల్లలేనండి. నా బెస్ట్ ఫ్రెండ్స్ కేశవ్, రిషి వాళ్ళు అడిగారండి, కేశవ్కి కావాలంట ఈ క్రాఫ్ట్. ఆంటీ నాకు క్రాఫ్ట్ చేసియండి అని అడిగాడు, అందుకే చేస్తున్నానండి. ఈ విధంగా ఇలా పెన్సిల్ తోటి నేను ఫస్ట్ గీసుకున్నానండి. ఆ తర్వాత స్కెచ్ తోటి వేస్తున్నాను. ఈ విధంగా బ్లాక్ స్కెచ్ తోటి పైన గీసుకోవాలండి. ఆ తర్వాత ఇట్లా ఈ విధంగా గీసుకోవాలండి. నిదానంగా జాగ్రత్తగా గీసుకోవాలండి. పెన్సిల్తో ఎక్కడన్నా మనం మిస్టేక్ అయినా కొట్టేసుకోవచ్చు, కానీ ఈ మార్కర్ తోటి గీసేటప్పుడు సైడ్స్ బ్లాక్ రాకుండా జాగ్రత్తగా గీసుకోవాలండి. ఇట్లా ఈ విధంగా గీసుకొని చక్కగా లైన్లు ఎక్కడ ఇట్లా పైన గీతలు అట్లా రాకుండా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక మనం కలర్ పేపర్స్ తోటి పెట్టుకోవాలండి. ఇదిగో ఇక్కడ ఇట్లా మధ్యలో కూడా వేసుకోవాలండి. ఈ విధంగా డ్రాయింగ్ ఈ విధంగా వేసుకున్నాక ఇలాగా వాళ్ళు బుక్లోనే ఇస్తారండి ఈ విధంగా చెయ్యాలని. మనకి దాన్ని చూసి మనం ఇట్లా తయారు చేసుకోవాలి. ఇలా అయినాక కటింగ్ చేసుకోవాలండి. దీన్ని ఇట్లా కటింగ్ చేసుకొని తర్వాత కలర్ పేపర్స్ అండి, ఏ కలర్లైనా పర్వాలేదు, రౌండ్గా గీసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్గా కట్ చేయకూడదండి, జాయింట్ ఉండాలి. 2 పేపర్స్ అంటే పైన కింద మడత రౌండ్ ఉండాలి. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు కింద పైన రావాలి. ఇట్లా డాట్స్ పెట్టేసుకొని ఇక్కడ షో కోసం అనండి ఈ సన్న పీసులు కట్ చేసి ఇక్కడ షో కోసం పెట్టుకోవాలి. అందుకే నేను ఫెవికాల్ తోటి డాట్స్ పెట్టేసి ఇట్లా ఆ పేపర్ ముక్కల్ని ఐస్ క్రీమ్ పైన అట్లా అంటించాలి. షో కోసమేనండి ఇది. తర్వాత ఈ విధంగా అంటించుకోవాలి. ఇలా అంటించాక టేబుల్స్ పైన ఆ టేబుల్స్ పైన రాయాలి. ఇట్లా 2 2 4 అట్లా రాసుకోవాలండి. ఇలా కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనీ క్రియేషన్స్ ఫ్రెండ్స్.